నేను క్లాస్ చెప్పడానికి రావట్లేదు, ప్లీజ్ డోంట్ మైండ్. ఇంకా చాలా మంది చెప్పారు, మేడం చెప్తున్నారు, కొంచెం మనం ఆఫ్ బీట్ గా మాట్లాడదాం, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి నేను రావడానికి కారణమైన డిఆర్ఓ సార్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత బాగా పురుషోత్తం సార్ అండ్ టీమ్ కి కూడా. సార్ మీరు మీకు గుర్తుందో లేదో, మీరు ఫస్ట్ టైం కలెక్టర్ మేడం కలిసినప్పుడు మీ టీం నాకు పరిచయం అయింది. టు బి హానెస్ట్, నేను ఎవరిని ఇక్కడ పొగడదలుచుకోవడం లేదు, కామెంట్ అంతకంటే చేయదు, వాస్తవాలు మాత్రమే చెప్తాను. ఆ రోజు మీరు మీ టీం ఉన్నప్పుడు నేను ఏమనుకున్నాను, సరే అనేక ఎన్జిఓ లాగా ఇది కూడా ఒకటి అన్నాను. బట్ తర్వాత మీరు మడికుండా కలుపుకుంటా డిఆర్ఓ సార్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది మీకు కమిట్మెంట్. దట్స్ వై నేను ఇవాళ డెఫినెట్ గా ఇక్కడికి వచ్చాను. ఫర్ దట్ థ్యాంక్ యూ సార్. పిల్లలు మీకు ఇది ఆల్రెడీ 1 o'clock మధ్యం, మీ లంచ్ టైం అయినా కూడా మీరు ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. కొంచెం నేను ఇందాక చెప్పాక కొద్దిగా ఆపరేటివ్ గా మాట్లాడుకుందామని. సో ఇక్కడ మాకు స్నాక్స్ ఇచ్చారు, అప్పుడు మీకు చూస్తున్నప్పుడు మాకు కూడా వస్తే బాగుండు అని అనిపించిందా లేదా? అబద్ధం మాట్లాడండి, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. మిగతా సార్ వాళ్ళకి మీరు భయపడండి కానీ నాకు భయపడకండి. అట్లాగే మాకు బొకే ఇచ్చినప్పుడు కూడా మీకు అనిపించింది, బొకే బాగుంది, మనకు కూడా ఇస్తే బాగుంది, అవునా కదా? నవ్వండి, పర్లేదు, చేయకండి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన బొక్క అది నాది కాబట్టి నేను తీసుకోవచ్చు, కాబట్టి నేను మీకు ఇస్తా. ఎవరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇస్తా. సో నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరికీ, కొంతమంది పురుషోత్తం సార్ వీళ్ళందరి అనుభవం అంతా లేదు నా వయసు, కాబట్టి నేను వాళ్ళందరి ముందు పిల్లోడిని, మీరు నా ముందు పిల్లోడి. సో మనం మనలాగా మాట్లాడుకుందాం, పెద్దవాళ్ళలాగా మాట్లాడుకుందాం. చేతులు ఎత్తాడు ఇప్పుడు నేను అడిగినది. సో ప్రభాస్ కొత్త సినిమా పేరేంటిది? ఎనీబడి నవ్వద్దు, ఎవరైనా నవ్వినా మీకు అవసరం లేదు, మనం మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం, మీరు నేను. చెప్పండి, ఏ సినిమా? సలార్. ఓకే. కేజీ డీజే ఏంటది సినిమా పేరు? డీజే నాకు వినపడదు. డీజే టిల్లు. తర్వాత సినిమా ఏంటిది? టిల్లు స్క్వేర్. ఓకే, వెరీ గుడ్, రైట్ రైట్. ఇందాక శ్యామ్ సుందర్ సార్ చెప్తూ, నాగేశ్వర్ గారు చెప్తూ నర్సంపేటలో మనకు ఒక గుర్తింపు వస్తుందని అన్నారు. ఏం పేరు? ఏం పదం చెప్పారు అప్పుడు ఆయన? ఏం పదం చెప్పారు? చెప్పండి. నాకు వినపడదని చెప్పాను నేను మీకు. ఓకే, దానికి ఒక గుర్తింపు వస్తుంది అన్నారు. ఏంటి ఆ గుర్తింపు? మీకు 2 బొకేలు ఇస్తాయి. డిఆర్ఓ సార్ కూడా నేను తీసుకొని ఇచ్చేస్తాను, నాకు ఆ స్వేచ్ఛ 2 వస్తాయి. చెప్పండి, చెప్పిన 2 వస్తాయి, ఒకటి కాదు 2. రామ్ సార్. ఏంటి? రామ్ సార్. సో ఈ చిత్తని నేను నాతో లింక్ అయి ఉన్న టాపిక్ రామ్ సార్. అంటే సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా. మీ ఇంట్లో ఎవరైనా, అంటే మీ ఇంట్లో అంటే ఫ్యామిలీ మన కాలనీ, ఎవరైనా జాబ్స్ ఈ మధ్య వచ్చిన వాళ్ళు కానీ లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఉన్నారా? జాబ్స్ అంటే ఏదైనా పోలీస్, కానిస్టేబుల్, టీచర్, ఇంకేదైనా ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు ఇంట్లో? చెప్పరా ఎవరు? ఓకే, ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది, పోలీస్ కి ప్రిపేర్ అవుతుంది. వెరీ గుడ్. సో కూర్చోండి. ఒకసారి వాళ్ళు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు మీరు చూసుంటారు లేదా ఇవాళ నుంచి చూడండి. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఫోన్ లో డీజే టిల్లు స్క్వేర్ లేకపోతే సలార్ సినిమా గురించి ఎగ్జామ్ లో అడుగుతారు అని చెప్పేసి చదువుతున్నా మీరు చూసారా? చూడలేదు. కానీ ప్రపంచ చిత్తడి నేల అంటే ఏంటి, రామ్సార్ సైట్ అంటే ఏంటి, యునెస్కో అంటే ఏంటి, రామప్ప వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి అని చదువుతుండగా మీరు చూసుంటారు. అవునా కాదా? కదా. సో మనకు ఉపయోగపడేదాని గురించే మనము చదవాలి, నేర్చుకోవాలి. కానీ ఇలాంటి చాలా చెత్త, నేను అనలేను, అనవసరమైనవి మనకు వస్తూ ఉంటాయి. మనము దాన్ని ఫిల్టర్ చేసుకోవడం అనేది మన బాధ్యత. ఇది నేను మీకు ఎందుకు చెప్పాను? ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు మీకు జరుగుతున్న ఈ సెషన్ లో నేను చెప్పే రామ్ సార్లు, వాళ్ళు ఇదంతా చిత్తనేలలు, సార్ చెప్పినట్టు వలస పక్షులు, ఇవన్నీ మీరు 8th, 9th, 10th లో ఉన్న పిల్లలు మీ భవిష్యత్తులో మీ ఎగ్జామ్స్ లలో వస్తాయి. కాబట్టి ఏది అవసరం అనేది మీరు చూసి విని ఏం చేయాలి? నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రైట్? తర్వాత చాలా మంది చెప్తుంటారు, కానీ ఆచరించడం అనేది ఇంపార్టెంట్ కదా. ఇందాక నేను చెప్పినట్టు పురుషోత్తం సార్ వాళ్ళు కనిపించినప్పుడు నేను ఎన్జిఓ అండి, నేను ఇలా మొక్కలు నాటుతాము ఇది అన్నట్టు నేను కూడా అదే చెప్తాను. బట్ వాళ్ళు ఆచరణలో చూపించారు, అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను, మనం అందరం ఇక్కడ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిఆర్ఓ సార్ కూడా
కేవలం చెప్పడం కాదు, చేసి చూపిస్తారు. సార్ ప్రచారం కోరుకోరు కాబట్టి ఎవరో ఒకరు చెప్పాలి, ఆ ఎవరో ఒకరు నేను. జనరల్ గా మనం మొక్కలు నాటి ఏం చేస్తాం, మొక్కలు నాటి ఒక సెల్ఫీ దిగి ఒక స్టేటస్ పెడితే ఖాతం అయిపోయాయి ఆ రోజులతో. బట్ సార్ అలా చేయట్లేదు, మొక్కలు నాటి వాటిని పెంచిన మొక్కల బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఎల్లుండి శనివారం నాడు అవకాశం దొరికితే నేను కూడా సార్ వాళ్ళు కూడా భద్రాచలం వెళ్తున్నాం. పెంచిన మొక్కల దగ్గర వాటి స్థితిని చూపిస్తుండడానికి, అంటే ఏంటి, మాటలు చెప్పడం కాదు, చేతలలో వాటిని చూపించడం అన్నమాట. సో మీకందరికి ఒక స్ఫూర్తి తయారు. మీరు అనుకోవచ్చు సార్ మొక్కలు ఏముంది సార్, ఉంటది కదా సార్, వస్తువులే హరితహారంలో నాటుతున్నారు, అలాగే నాటుతున్నారు కదా అని. పిల్లలు మీరు చూడండి, సమ్మర్ లో మనకి కారు ఉంటే లేదా మనం బైక్ మీద వెళ్తా ఉంటే బస్సులో వెళ్తా ఉంటే ఒక చెట్టు నీళ్ళ దగ్గరికి మనకి వెళ్తే మనకు అది ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఒకసారి మీరు ఆలోచన, ఎంత హాయిగా ఉంటుంది. లిటరల్లీ మీరు నమ్మరు, ఒక ఏసీలో ఉంటే కూడా మనం ఫీల్ అయితే, ఏసీలో ఉంటే కూడా అంత హాయి రాదు, అవునా కాదా? సో మన కోసం, మనందరి కోసం మనము పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇందాక సార్ చెప్పినట్టు ఈ మీ దశ నుంచి పిల్లల నుంచే కదా వస్తే భవిష్యత్తులో మీరు ఉత్తమమైన పౌరులుగా మీరు ఎదుగుతారు. తద్వారా మీ చుట్టూతా ఉన్న వాతావరణం, తద్వారా మన సమాజం, మన దేశం, మన ప్రపంచం, ఈ ప్లానెట్ అంతా కూడా బాగుంటుంది. రైట్? ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, మీరు వినుంటారు లేదా వినండి, దేర్ మస్ట్ బి వన్ ప్లాన్ బి అంటారు, అవునా? నాకు ఆ షాప్ పేరు, కంపెనీ పేరు ఐడియా లేదు, చెప్పాను కదా, నాకు మెమొరీ అంత గొప్పగా ఉంటుంది బి అంటే. సో ఒక ఎవరిదో ప్యాకెట్ మీద ఉంటుంది, దేర్ ఇస్ నో ప్లానెట్ బి అని, ఏదో ప్యాకెట్. సో మనకి ఇంకొక ప్లానెట్ లేదు కాబట్టి ఉన్న ప్లానెట్ ని బాగుపరచుకోవాలి, బాగుంచుకోవాలి అని అంటే మనమందరం, ముఖ్యంగా పిల్లలుగా ఉన్న మీరందరూ క్రియాశీలకంగా ఏం చేయాలి, చెప్పాలా చేయాలా? చేయాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. మీరు అనర్గళంగా అన్ని, ఏదో మేమైతే ఎక్కడ కన్ను స్లిప్ అవుతామో అంటూ భయపడుతూ చేస్తూ ఉంటాం ఉపన్యాసాలు, కానీ శ్రీధర్ గారు ఒకటేసారి అందరిలో ఉన్నటువంటి భయము, వెనుకు ఇవన్నీ కూడా వెళ్ళే విధంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా